మేడం బిగ్ బాస్ చూస్తున్నారా? ఎస్ చూస్తున్నా. ఎలా అనిపిస్తుందండి? బాగుంది. నిఖిల్ గెలవాలని అనుకుంటున్నాం మేము. మేము ఇంకా టాప్ 7 టాప్ 1 టాప్ 2 అడుగుదే బదులే నిఖిలే అనేసారు కాబట్టి ఎస్ నిన్న నిఖిల్ కి గౌతమ్ కి గొడవ జరిగింది చూసారా? చూడలేదు అది. చూడలేదా? అది చూసుంటే గౌతమ్ మీద పేకల వరకు కోపం పెంచుకునేవారు. అవును, ఇంతకు ముందు గౌతమ్, ఇప్పుడున్న గౌతమ్ అంటే ఇప్పుడు కొంచెం గౌతమ్ కి ఫేమ్ వచ్చింది. మోస్ట్లీ నాకు తెలిసి 2 or 3లో ఉంటాడు అనిపిస్తుంది గౌతమ్. ఇంతకు ముందు నబిల్ బాగా ఆడేవాడు, ఇప్పుడు కొంచెం డౌన్ అయ్యాడు. సో ఇంతకు ముందు తెలంగాణ బిడ్డ నబిల్కే సపోర్ట్ చేసా, బట్ ఇప్పుడు నిఖిల్ అని అనుకుంటున్నా. ఇప్పుడు నార్మల్ గా లేడీస్ ఉన్నారు కదా, ఇప్పుడు Yes. ఎవరైతే విష్ణుప్రియ గానీ, Yes. ప్రేరణ గానీ, రోహిణి గానీ, వీళ్ళ ముగ్గురు ఎవరంటే మీకు బాగా ఇష్టం అండి? విష్ణుప్రియ, డెఫినెట్లీ విష్ణుప్రియ సెకండ్ ఆర్ థర్డ్ అయితే ఉంటుంది డెఫినెట్ గా. ఇప్పుడు విష్ణు పృథ్వీ లవ్ కరెక్ట్ అని అంటారా? అది లవ్ అని మనం బయట అనుకున్నది ప్రకారం లవ్ అనుకుంటున్నాం. అంటే విష్ణుకి క్రష్ ఇష్టం విష్ణుప్రియకి, బట్ అతనికి పృథ్వీకి మాత్రం అలా లేదు. పృథ్వీకి బయట ఆల్రెడీ ఒక అమ్మాయి రీసెంట్ గా వచ్చింది కదా బిగ్ బాస్ షోకి, సండే రోజు. యాక్చువల్ ఆ అమ్మాయి So, కాదంట, నేను అడిగాను ఆల్రెడీ. రీసెంట్ అవునా? పృథ్వీ గారిని కలిసాను, ఓకే, అడిగాను. అంటే నేను వీడియోస్ లో చూసిన ప్రకారం అయితే మేబీ ఆ అమ్మాయి ఏమో అని పృథ్వీ అనుకున్నా. గారు ఏమన్నారంటే నాకెవ్వరు అమ్మాయిలు Yes. లేరు, అతని ఎవరు life, పెళ్లి కూడా చేసుకోను, చేసుకోను జస్ట్ అని నా చెప్పారు. కెరీర్ వరకు నేను చూసుకుంటాను, దాని తర్వాత ఏదైనా చేస్తానని చెప్పారు. అవును. సరే, విష్ణుప్రియ గారు ఒక సిగరెట్ ది కొంచెం బయట వైరల్ అవుతుంది, అవునవును, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే ఆమెకి ఎమోషనల్స్, ఆమెకంటూ ఏదైనా స్ట్రెస్ ప్రెషర్ అలా ఉండి తాగినట్టుంది, అది నార్మల్ అలా. ఓకే, హైదరాబాద్ లో ఇది కామన్. ఎస్, ఇప్పుడు యష్మి కూడా ఆఫ్టర్ 6 మామా అంటే దాని గురించి ఏం చెప్తారండి? అలా ఏం లేదు, నార్మల్ గా పార్టీస్ ఉంటాయి కదా, అంతే చిల్లో. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా చూసుకున్నట్టయితే మీకు ఏ గేమ్ బాగా నచ్చింది? ఏ గేమ్ అంటే అది చెట్ల దగ్గర బాల్స్, అవునవునవును. అది బాగుంది. మరి ఆ బాల్స్ దాంట్లో యష్మి ఒక పని ఇది చేసింది. అవును, యష్మి route దాటి. ఆమె వెళ్ళిపోవడంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అవునా? ఎస్, యష్మి కొంచెం అసలు అలా ఎలా అంటే ఆమె ఫస్ట్ అంటే మొన్న నిఖిల్ వాళ్ళు బయట వాళ్ళు వచ్చినారు కదా, నైనిక వీళ్ళు వచ్చినప్పుడు. నైనిక గానీ, సో సోనియా గానీ వీళ్ళు అప్పుడు ఏంటంటే నిఖిల్ ని పాపం పోర్ట్రేట్ చేశారు కదా, సో అది నచ్చలే. బయట కావ్య వెయిట్ చేస్తూ ఉంటది కదా. ఇప్పుడు సోనియా గారు వచ్చి నిఖిల్ కి అలా అన్న మాట, అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఎలా ఉంది అంటే పాపం నిఖిల్ నే డౌన్ చేసినారు, బట్ అక్కడ నిఖిల్ తప్పేం లేదు. సో యష్మి ఎలా అంటే గౌతమ్ తో మూవ్ చేసింది, నిఖిల్ తో, సో పృథ్వీతో, వీళ్ళంతా ఫ్రెండ్స్ ఏమో, కానీ అది యష్మి దగ్గర అయితే నచ్చలేదు ఇప్పుడు నాకు. కిరాక్ సీత నువ్వు ఆ అమ్మాయిని ఇలా వాడుకుంటున్నావు, నువ్వు ఆ పదం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు అది. ఓకే, రీసెంట్ గా ఓజీ అలాగే రాయల్ క్లాన్ చూసుకుంటే మ్మ్. మీకు ఏ క్లాన్ అంటే బాగా ఇష్టం? నిఖిల్ వాళ్ళే ఇష్టం. నిఖిల్ ఓజీ క్లాన్. Yes. వైల్డ్ కార్డ్ అసలు ఎవరు నచ్చరా? నచ్చరు. అవినాష్ ఓకే, అవినాష్ కామెడీ ఎలా అనిపిస్తుందండి? బాగుంది. వాళ్ళు వచ్చిన తర్వాతనే కామెడీ బిగ్ బాస్ చూడాలి అన్నట్టుగా అనిపించింది. అవినాష్ ఇప్పుడు okay. రీసెంట్ గా అవినాష్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు, అవును. అంటే టాప్ 5 లో ఒక అబ్బాయిగా ఉన్నాడు. మ్మ్. ఇంకా మిగతా నలుగురు ఎవరు వస్తే బాగుందని మీ అభిప్రాయం? విష్ణుప్రియ, Okay. నిఖిల్ వస్తే, గౌతమ్, వీళ్ళు వస్తే ఓకే. ఇంకొక పేరు మర్చిపోయారు, చెప్పాలి. రోహిణియా, మీది చెప్పాలన్న నేనే అంతే, నాకు తెలిసి అయితే వీళ్ళే ఇష్టం ఓకే, అంతే. టోటల్ గా బిగ్ బాస్ బాగుందా బాగాలేదా? బాగుంది, అవినాష్ ఉన్నంత వరకు బాగుంటది. అంటే ఏం మార్చుకుంటే బాగుండొచ్చు? మార్చుకోవడం అంటే ఇప్పుడు ఫైనల్స్కి వచ్చినారు కాబట్టి, సో డెఫినెట్గా గట్టిగా ఆడతారు. సో నబీలర్, నిఖిల్ గెలిచిన వాళ్ళిద్దరిట్లలో గెలిచిన ఓకే. విష్ణుప్రియ గెలుస్తుంది అని అనుకుంటున్నాం, బట్ వీళ్ళిద్దరితో పోటీతో చూస్తే సెకండ్ ఆర్ థర్డ్ వస్తుంది అనిపిస్తుంది అంతే. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ.